హలో హలో రికార్డ్ చేసి ఇప్పుడే స్టార్ట్ చేసి ప్లే స్టోర్ నుంచి ఓపెన్ చేయండి బ్యాక్గ్రౌండ్ యాప్స్ చూపించి అప్పుడు డైరెక్ట్ స్టార్ట్ చేసుకో నువ్వా నేను చూపి ప్లే స్టోర్ చూపి అంతేనా స్ట్రీమ్ చేస్తున్నావా ప్లే స్టోర్ ఓపెన్ చేయలేదు లాస్ట్ లో అవి కూడా చూపించేసాయి డీటెయిల్స్ అయ్యా మీ నెంబర్ ఐడిపి పెట్టు స్టాండ్ అట ఇంకా రావే 8:30 కదా ఇదే పెట్టారు మైక్ ఆన్లోనే ఉందిగా రికార్డింగ్ ఇలా ఓకే ఫాలో అవుట్ స్టాండ్ ఆన్ ఓకే అన్ఫాలో అవుట్ మళ్ళా ఈ బాట్ అలా కొట్టేట ఫాలో అవుట్ ఓకే ఓకే సార్ షించాన్ వస్తురా లే స్ప్లిట్ అయ్యి ఒకటి రైట్ లో వస్తుంది కదా స్ప్లిట్ వస్తుంది అదే స్కూల్ స్కూల్ దగ్గర రూయిన్స్కి వెళ్ళిపోతుంది చూడు కింద ఒకటి వెహికల్ రెండు బగ్గీలు ఉన్నాయి కింద ఇంకోటి ఉంది కింద ఇంకో బగ్గీ ఉంది ఒక బగ్గీ దూరం తెచ్చుకోపో దూరం తెచ్చుకోపో అరే అక్కడ దిగేసిండే ఎనిమి మీరాడ దగ్గర నేను ఇక్కడ బగ్గీ లేదు బండే ఉంది బండి దగ్గర దిగిన అరే మెల్ల అవుతుంది ఏంది వెహికల్ తీసుకొని పోతారు వాళ్ళు గ్యారేజ్ లో డాష్ ఉంది బగ్గీ కూడా ఉంది మనలో రెండు బగ్గీలు రెండు తీసి పెట్టుకోండి ఇద్దరు బగ్గీ వాడడం మేము ఇద్దరం డాష్ వాడదాం లాగ్ ఎట్లంతా ఏం వాడద్దు ఓ నైస్ రోల్ డ్రాప్ సైడ్ అవుతుంది యాక్చువల్లీ డ్రాప్ ఏడా గాడ్ షిల్డర్ వాళ్ళ ఫైట్ అవుతుంది 113 1613 ట్రేడ్ తీసుకుంటుంది చలో ఫాస్ట్ కంప్లీట్ చేయండి లూట్ రానే రావద్దు అసలు లూటే లేదు దీన్ని నాకు దేంట్లో ఇచ్చాడు మోటర్ 111 ఏ టీంలో ఒకటి అయిపోయిండో గుర్తుపెట్టుకోండి ఫైట్ అయిపోయిందంటే ఆ టీంలో ఇంకెంతమంది ఉన్నారో గుర్తుపెట్టుకోండి చెప్పు లేదంటే ఈ రెండు టీంలో ఒక్కొక్క రెండు కొంచెం కష్టం బాయ్ ఏ టీంలో ఒకటి తెలియదు ఒకటి ఫినిష్ అయ్యో తెలియదు అందరికి ట్యాగ్స్ ఉన్నాయి కదా చూడండి గట్లా ఎట్లయితే ఉంటుంది కానీ నంబర్ గుర్తున్నది అంటే నెంబర్ కష్టంలే కానీ మూన్ కొడ్డాడు మూన్ స్కారెల్ ఉందా I got supplies. అసలు నార్మల్ లూటేలే
తెచ్చుకురుగా బగ్గీలు అయితే I got supplies. I స్కార్పియో got ఉంది ఇక్కడ supplies. ఫైవ్ మా దగ్గర స్కార్పియో ఉంది. ఫుల్ ట్యాంక్ కూడా 4x. అంత లూట్ చేసినావు నువ్వు సింగిల్ లోడ్ చేసిన అది ట్రయాంగిల్ సెంటర్ పార్ట్ చేసి ట్రయాంగిల్ టచ్ ట్రయాంగిల్ ఓలని వెరీ గుడ్ లూట్ లేదు నా దగ్గర మొత్తం I got supplies. ఎక్స్టెండెడ్ క్విక్ డ్రానా అయ్యారా ఏఆర్ అరే అరే బ్రో స్టంట్ అయిపోయింది ఇక్కడ. దొరుకుందా ఏమైంది ఇరుక్కుంది బగ్గి. గుద్దండి వస్తా గుద్దితే వస్తుందా లేదు రాదు రాదు. దాంట్లో 3 గ్యాస్ క్యాన్లు ఉన్నాయి. రోషన్ నీ దాంట్లో పెట్టుకో. నైస్ స్టార్ట్ ఇది ఆడుకోయా ఇక్కడ సక్తా బాయ్. మళ్ళీ ఆడదాకా ఓ, తెచ్చుకోవాలి రెండర్ అవుతుంది ప్రీవియస్ ఫెస్టివల్కి ఏం లేవా లేదు దొరకలే. స్టోర్కే దీంట్లో బ్లూ బిల్డింగ్ ఉంది. నేను ఎప్పుడే వస్తా. ఇక్కడ మిరాడో ఉంది పట్టుకొస్తాను దాదా నాకు బగ్గి ఇచ్చేయండి 3 కాయిన్స్ ఉన్నాయా గైస్? ఉన్నాయి నేను ఇస్తా మనం వెళ్ళిపోవాలరా ఇంకా అమ్మా లెవెల్ 1 బ్యాక్ ప్యాక్ వెళ్ళిపో ఫెస్టివల్కి తీసుకుంటాను. అమ్మా మిరాడో నువ్వు బ్రో ఫాక్ బ్రో బగ్గి పెట్టేసి మిరాడో దాయిట్రా హైడ్కి రా రోషన్ కాయిన్స్ ఇవ్వ. మనోడిని పడుకోను బాల్కనీలో. వస్తున్నా అన్నాను ఇప్పుడే వస్తా అన్నాడు మరాడో 5 ఉంచుతావా 5 కాయిన్స్ 3 ఉన్నాయి బాటు. వచ్చిండా నేను ఉంటా మీరు ఒళ్ళి బగ్గి తీసుకో బాబా 3 డ్రాప్ చేయి ఒక 2 కాయిన్లు ఇస్తారా ఎక్స్ట్రా ఉందా సర్లే ఏమొద్దులేప ఫస్ట్ ఎయిడ్ కావాలి నాకు ఫస్ట్ ఎయిడ్ ఒకటే ఉంది 5 కాయిన్లు తీసుకో కొనుక్కోపో 14 కాయిన్లు పడేసిన తీసుకో దా హైడ్రా వచ్చిండా అరే నెట్ వస్తలే అరే బగ్గి అది బగ్గి పక్కకుంటా చూడు తీసుకోండి అందరూ ఒకసారి వాళ్ళు వెయిట్ కలిసిపోదాం. ఏడా మేము ముగ్గురం దాసానేనా ఒక మిరాడ ఉందా మిరాడో ఉంది. ఏ రెండర్ ఎన్ని రెండర్ ఇది 100% ఎన్ని రెండర్ ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చింది. పూసారండి ఒక 10 కిలోలు ఉంటుంది డ్రాప్ ది రోషన్. ఏ 2 ఉన్నాయి డ్రింకులు నా దగ్గర నాకైతే ప్రెసెంట్ ఏం రెగ్యులర్ కాలే వెహికల్స్ ఇక్కడ డ్యూటీ అయితే అయిపోయింది వెళ్తున్నా చూడడానికి రీకాల్ కాంపౌండ్ ఆక్యుపై లేరు ఎవరు లేరు వచ్చే ఇది పట్టుకోండి బెస్ట్ వాడు డిఫెంట్ మస్తు వేసుకోవచ్చు. నేను ముందర పట్టుకుంటా పైన కొండ పైన అవుతాను నాట్ లోటెడ్ అనుకుంటా ఇది. చూస్తాను కొట్టాడు డోర్స్ ఓపెన్ ఇద్దరు కలిసిపోండి. హెచ్జీకి ఫైట్ అయింది కదా ఎవరన్నా వచ్చిరా కావాలి అనుకుంటా వేరే దాంట్లో కొన్ని చంపింది. హెచ్జీ ఒకటే నేను తీసుకుంటా పాటు దాదా 10 కిలో డ్రాప్ చేసాను.
తీసుకోబట్టి 40 తీసుకో. రెండర్ స్పెండర్ అండ్ యూస్ డిపిఎస్ బ్రో స్టైల్ కి డ్రాప్ చేసిన చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ డ్రాప్ చేసిన తీసుకోండి. మనం వచ్చిన సైడ్ I ఎవరు got supplies. ఇటు గట్కా సైడ్ ఎట్లా అయితే వెహికల్స్ అండర్ అయితే లేవా అవి డోర్స్ కూడా ఈ సెకండ్ జోన్ కదా ఇప్పుడు పడ్డది సెకండ్ జోన్ అంతే పా ఇది కావాలి పా ఇదే కావాలి పా 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 ఆడ ఫైట్ ఉండేది నడు ఫాస్ట్ ఫుల్ బూస్ట్ అయితే ఫుల్ బూస్ట్ రోషన్ డ్రింక్స్ ఉన్నాయా పట్ట ఉంది ఒకటే డ్రింక్ రైట్ నుంచి రా ఓయ్ రైట్ నుంచి రా పెయిన్ కిల్లర్ వేసుకోండి. రెడీ ఉండండి గన్స్ షార్ట్ గన్స్ చేతిలో పట్టుకున్నాం వాళ్ళు ఉంటే కొట్టాలి ఈ రైట్ సైడ్ కాంపౌండ్ ఖాళీ అయితే మీరు ఒక సెకండ్ ఆగండి ఖాళీ ఉంది. స్టాండ్ నువ్వు ఆగు అది కూడా ఖాళీ అండి. నువ్వు ఆగు మన వాళ్ళు ఇద్దరు తిప్పుతా రావాలి అదే ఓకే డన్ ఉన్నారు బగ్గి ఉన్నది ఉన్నారు డాక్టర్ నాకు ట్రై చేస్తారా పైనకి వెళ్ళి వచ్చి పైన ఐడికి వెళ్ళి రాదా అడకెళ్ళి అవుతుందంటే అడకెళ్ళి తీయరు నాకు తొందర తీయాలి రైట్ లో అక్కడ బగ్గి ఉంది వచ్చి తీసుకొని రోడ్డు మీద తీస్తా అంటే తీయండి లేకపోతే లైట్ బగ్గి తీసుకోండి ఉంది మరి ఇక్కడ. ఏదో ఒకటి fast యాంగిల్కి చేసుకోండి. ఒక్కసారి ఇట్లా తిప్పితే కొడతాం మేము రోషన్ రెడీ కష్టమే ఇక్కడ ఆల్రెడీ దీని లోపలికి Watch ఉన్నారు సరే హైడ్రా బ్యాక్ వచ్చాయి మళ్ళా ఇలా పడతా ఉంటాయి మనకి బగ్గేట్ ఈ కాంపౌండ్ కూడా మనకి రెండిట్లా ఏదైనా పర్లే జోన్ ఉంటుంది బగ్గి ఉంది రైట్ సైడ్ రెండిట్లో ఏదైనా పర్లే ఉంటుంది దగ్గర నేను తీసుకుంటున్నాను. టైర్ తీసేసి యార్ తీసేసిండా తీసేయచ్చు అది రెగ్యులర్నే తీయలే తీసేది అదే తీసేద్దాం నేను చెప్తా ఉంటాలే వెహికల్ మీరు రోడ్లు చేసుకొని ఉండండి కొడుతురు చూడు దెంగ సోలిగా అని ఫస్ట్ ఒక సెకండ్ వేసుకుంటారా బగ్గిలో ఫ్యూయల్ గ్యాస్ క్యాన్స్ తీసుకోలేదు రోషన్ తీసుకోవాలి ఒక నాట్ పుష్ చేద్దామా వాడు నాట్ పడితే అరే బ్యాక్ సైడ్ పడితే పుషే పై కాంపౌండ్ బ్యాక్ సైడ్ రొటేషన్ అంట Watch out. కాంపౌండ్ వెళ్తుంది గ్రీన్ మార్క్ ఇది కీ హౌసా అందుకనే డిఫరెన్స్ Watch out. కీ హౌస్ లా తీయవద్దు అది లేకపోతే పోతుంటే మీరు దాని లోపల మొత్తం క్యాంప్ దింగుతారు డైరెక్ట్ స్లామ్ దింగేటోళ్ళం పోయి ఆ గుడిసెకి దానికి ఇప్పుడు వాళ్ళకి పొజిషన్స్ ఎక్కువ ఉన్నాయి హోల్డ్ చేయడానికి అందుకే ఆగినాయి ఒక నాకు పడితే మాత్రం పక్కా పుష్ ఓకేనా ఈ జోన్ లోపే జోన్ క్లోజ్ అయ్యే లోపే నాకైతే ఒక బగ్గీ కనిపిస్తుంది అంతే. నాలుగు ఉండే ఓ ల్యాంబో కూడా ఉంది బ్లాక్ కలర్ డాష్ వాళ్ళ దగ్గర లెవెల్ 3 లూట్ కూడా ఉంటుంది బాగానే దాని లోపల చాలా ఓపెన్ కావాలి కదా కీ దొరకద్దా చేసి ఉంటే మాత్రం మ్యాక్సిమం ఏడా రోషన్ వాడు కావాలి కీ అదే దాంట్లోనే కంప్లీట్ ఎక్కడ వాటర్ గార్డ్ నుంచి కొడుతుంది స్టాండ్ ఈ ఏరియాలో ఇక్కడ చూడు అక్కడ చూడు ఇది చూడు వీళ్ళని నా సైడ్కి ఇదే గుడ్షేను అది మన రైట్ సైడ్ గుడ్షేను వాళ్ళిద్దరు అటు చూసుకుంటారు నువ్వు లెఫ్ట్ నుంచి మన పడింది ఇక్కడ చూడు అంతే. డ్రాప్ లోడ్ చేస్తున్నారు గట్కాల ఓకే చేస్తున్నారు అక్కడ సూపర్ పెట్రోల్ కన్నా ఎక్స్ట్రా ఉందా స్టాండ్ నాకు గుడిసెలు ఖాళీయా నా గుడిసెలో నేను దిగేది ఖాళీ అది వెహికల్స్ ఏం లేవు ఖాళీయేనా ఓకే ఓకే ఇక్కడ కూడా ఏం రెండర్ అట్లా అది కూడా వెహికల్స్ కావాలి మనకి ఓకే నేను ఆడదాకా పోయేసి వస్తాను కవరేట్ ఓ ఇల్లు నన్ను చూస్తా ఉండు అమ్మా గుడిసెలకే పోతా మనకు అది వద్దు పక్కన ఖాళీయలే చూసుకో Watch out. చిన్న నా పడితే నేను లెఫ్ట్ బిల్డింగ్ గుద్దుతా మీరు ముగ్గురు రైట్ కి గుద్ది తీసుకోండి ఆ పెద్ద బిల్డింగ్ లో ఒక ఇద్దరు పోయేసి ఆ గుడిసెలు ఉంటుంది గుడిసెలో Watch డబుల్ out. స్టోరీ అంటున్నా కాదు అక్కడ కాదు ఎక్కడిది ఓకే డన్
కంపెనీ వాళ్ళు ఇస్తే చూసుకొని దానికి తగ్గట్టు పడ్డది ఒక్క బుల్లెట్. రెండర్ అవుతుంది బాగా ఫుల్ రెండరు. Marked a location. ఒక్క సెకండ్ ఆగి పెట్రోల్ క్యాన్ కోసం ఆగిన. బగ్గిలా కాబట్టి పెట్రోల్ క్యాన్ కోసం ఆగిన ఒక సెకండ్. లేదు కూడా వెహికల్స్ రెండర్ అవుతలేవా? Marked a location. రెండర్ అయితే నేను అటు సైడ్కి కూడా వాడను నార్మల్గా ఇప్పుడు ఎటు 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 కొండ పైన గాడ్ జోన్ నువ్వే మిడిల్ ఉన్నావు. ఆజా ఇదర్ ఆజా ఇదర్ ఆజా. ఇక్కడికే రండి ఓన్లీ వేసి కొట్టాలి. ఆడ నుంచి కొండపైన నుంచి అంతటా పడదు. ఇక్కడ రండి పక్క స్లామ్లు వస్తాయి. ఇల్లు లెక్కండి, ఇల్లు లెక్కితే బస్ అయిపోతుంది. ఇల్లులు ఎక్కి స్మోక్లు వేసుకొని ఆరామ్సే రైట్ కాంపౌండ్ నుంచి పడొద్దు అసలు. ఓకేనా? మీరు ఆడవద్దు అసలు కంటే అసలు ఒక్కరు కూడా ఓపెన్ చేయొద్దు. నేనే ప్రైస్ ఇచ్చిన టెండర్ బాయ్. నెక్స్ట్ జోన్ మళ్ళీ ఆ కాంపౌండ్ సైడ్కే పోతుంది. ఓపెన్ ఏరియాస్కి ఆడుకోవచ్చులే. వెహికల్స్ కూడా కొద్దిగా సేఫ్ ఉంచుకోండి. నేను ఒక స్మోక్ వేసి పెట్టినాడా వెహికల్స్ మీద. ఇంకా లోపల స్మోక్స్ ఉన్నాయి. I got supplies. తీసుకో నెక్స్ట్ లేరా ముందర ఎవరు లేరు కదా Watch దీంట్లో out. ఇప్పటికైతే. లేరు వస్తే కాల్ వాళ్ళు నంబర్ వీల్ మీరు వచ్చింది వెహికల్ వచ్చింది, కూపర్ వచ్చింది ఒకటి. ఇప్పుడే వచ్చిందంట. సావదింగు ఇప్పటి నుంచే సావదింగు. ఇక్కడ మిరాడో ఉంది. ఇదేనా మంది కాదు కదా అది మిరాడో. ఏది కాదు Watch out. కాదు మన కాంపౌండ్ తప్ప ఇంకా మిగతా ఎవరి. ఓకే అక్కడ వెన్మిస్ వచ్చారు మనం ఇంతసేపు ఆగిన దగ్గర. బగ్గి వచ్చింది, మిరాడో వచ్చింది. డెంగూర్ మాట గట్కల్లో కూడా ఉన్నారు చూసుకోండి. టెరస్ నుంచి పడతాయి. రాషా కూడా వచ్చేసింది ఇక్కడికి. అందరు తలా ఒక్క దిక్కు చూడండి, ఎవరు కాంప్రమైజ్ కాకూడదు. ఓకేనా? తలా ఒక్క దిక్కు చూడు. Marked a location. నీళ్ళండి వేస్ట్. హైడ్రా కాంపౌండ్ సైడ్ రైట్ కూడా Watch out. ఓకే వాటర్ ఒకటి. ఓకేనా ఇట్లా వాడేనా? ఓకే ఏ ముందటనా Watch ఇలా out. ఇడానా ఒకటి ఉంది. లైట్ రెండర్ అవుతుంది బాగా రెండర్ అవుతుంది. జోన్ క్లోజింగ్ అవుతుంది. ఇప్పుడు బాగా వస్తారు, పుష్లు వస్తాయి, వాళ్ళ మీదకి కూడా వస్తాయి, వాళ్ళకే వస్తాయి, మన మీద తక్కువ వస్తాయి. పడద్దు ఎవరు అంత ఓపెన్లోనా Watch out. స్మోక్ వేసిన ఒకటి. వచ్చేసిన వీడు ఆడ నేను బ్యాక్ వెళ్తా సార్. సరే వెహికల్ టన్నల్ ఫైట్ టనల్ మొత్తం రోషన్ పడేగా నీకు ఇక్కడ నుంచి పడే ఎక్కడ నుంచి చూసి ఎక్కడ వాటర్ నుంచి? లో అలా కూడా compound రైట్ నుంచి సైడ్ కదా? ఆరెంజ్ బిల్డింగ్ ఒకడు. నువ్వు ఆడ ఆడకపోయినా పర్లేదు, మీరిద్దరు వచ్చి Compound బ్యాకే నుంచే కదా చూసుకోండి అన్నది. కొద్దిగా వచ్చి. కాంపౌండ్ close లో need వచ్చింది. నీడ్స్ పడుతున్నాయి. ఇక్కడ watch tower దగ్గర వచ్చే నెంబర్ 4 వచ్చే బ్యాక్ వచ్చి వద్దొద్దు బ్యాక్ వచ్చి వద్దొద్దు. ఆడు కొద్దిగా రిజ్జులు ఉంటాయి ఆడ వచ్చి పండుకొని వేస్తున్నట్టున్నాడు. లైట్ తీసుకో, వేరే ఇన్ఫో తీసుకోండి చాలు మనకి. వాళ్ళతో పెద్ద అవసరం ఉండదు. ఇప్పుడు దీని నుంచి వస్తారు చూడు, రొటేషన్లు చేసుకుంటా. దిల్సునే ఉన్నాయి బట్ 2 పెయిన్ కిల్లర్స్ ఇందాక ఇచ్చినావు మన అరే మనకు టనల్ కావాల్సి వస్తుండొచ్చు, చూద్దాం. కిందనే ఆడతా. ఎవరు నీ అప్పటి నుంచి 56 అట్టే పడబడదు.
చలో బ్యాక్ నుంచి వస్తారు కొట్టుకుంటే మనం ఈడి దాకా ఆడుకోవచ్చు ఓకేనా ఈడి వరకు ఆడుకోవచ్చు వీళ్ళని కూడా ఇప్పుడు ఈసారి నాకు టన్నలలో మన మీదకే ట్రై చేస్తారు టన్నలలో బరాబర్ టన్నలలో మన మీదనే ట్రై చేస్తారు ఆ గ్యాప్లో మనం ఈడ నాకు దొరికితే ఈడ పోదాం దీని నుంచి ఇంకా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఐరిడ్జ్ ఉంటుంది కాంపౌండ్స్ ఉంటాయి మంచిగా పైకి ఎక్కి కొట్టవచ్చు నాకు దొరికితే పోదాం ఇప్పుడు వీళ్ళు చెప్తే వీళ్ళు కదులుతారేమో నేను వెనకాలకు చూసుకుంటుంటా ఓకే వాళ్ళు వెహికల్ తీసుకోడానికి ట్రై చేస్తారు పెద్ద కాంపౌండ్లోకి వెళ్ళి ముందరా ముందర సరే చూసుకున్నాడు బ్యాక్ నుంచి లెఫ్ట్ నుంచి అన్ని సైడ్ల నుంచి సేఫ్ ఉండాలి నేనే ఇప్పుడు ఫైర్ చేసేదాడు ఏ నుంచి కొడుతాను నాకే ఏ నుంచి కొడుతున్నా అర్థం అవుతలేదు స్నైపర్ టవర్ అనుకుంటా స్మోక్ తెచ్చుకుంటాను స్మోక్ డ్రాప్ చేయ బాటిల్ ఆ బ్యాక్ సైడ్ ఇంట్లో ఒకటి ఉంది ఇప్పుడు తీసుకో ఏదంటే క్వశ్చన్ టనల్లో వచ్చినప్పుడు గిడ 2 స్మోక్లు వేసుకోండి ఓకేనా ఇక్కడ ఒకటి బ్యాక్ నుంచి వాళ్ళు కొట్టకుండా ఉంటాయి పైన ఉన్న వాళ్ళు పైన కూడా వేసుకోండి నువ్వు రానియొద్దు రోషన్ మ్యాక్సిమం దింపేయాలి ఓకేనా కింద బిల్డింగ్ కింద ఎవరు ఉంటారు టీ-షర్ట్ వాళ్ళు ఉండాలి రప్ప సరే చూసుకొని ఇద్దరు స్టాండ్ సరే హైడ్రైట్ నుంచి కొడతాడులే నువ్వు ఆరామ్సే తీసుకో స్టాండ్ నీదే మెయిన్ అస్సలు నాకు కావద్దు ఓకేనా ఇప్పుడు ఉన్న పొజిషన్ అస్సలు నాకు కావద్దు ఒకటే ఉంది లైట్ 4th జోన్ కదా ఇది తర్వాత 4th అంటే 4th జోన్ స్టార్ట్ అయిపోయింది రెడీ ఉన్నాను జోన్ స్టార్ట్ అయిపోయింది 4th లో కూడా నాకు ఫినిష్ అయ్యాడు టీమేట్ ఇద్దాం అమ్మా మరి ఇంత అసలు తలకాయ పెడతారు వాళ్ళు ముందటోళ్ళు ఒక్కసారి వాడు డైరెక్ట్ వస్తే వెనక ఒకటి బరాబర్ కవరుకుంటాడు వాడు కొట్టి నువ్వు రోషన్ దగ్గర నేట్లతో తీసేస్తా సరేలే నేను లెఫ్ట్ సైడ్ వేస్తాను నేడ్లో నువ్వు రైట్ సైడ్ వేసేస్తాను ఫుల్ బూస్ట్ కానీ జోన్ స్టార్ట్ కాగానే 30 సెకండ్స్ ఉంది వాళ్ళ నాకు కొట్టిరే లెఫ్ట్ కాదు వాళ్ళ టీమ్ 4 కాదు వేరే వేడా ఓపెన్ లా చూడండి కిల్స్ తీసుకోండి పైన నుంచి ఆగిరా పట్టుకోరా వస్తురంట అరే ఫ్రీ కిల్స్ బాయ్ వెహికల్ సేఫ్ ఉన్నాయిగా ఓపెన్ తీసుకో నువ్వు చూసుకొని తీసుకొని బ్యాక్ సైడ్ చూస్తున్నా మన బ్యాగ్ వచ్చేటంట అరే మన ముందే జోన్ బ్యాగ్ మనదే జోన్ రైట్ వాళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు ఓకేనా ఈ స్మోక్ లో కొట్టాలి కదా బాయ్స్ ఇలా ఖాళీ అనుకుంటా ఎవరు కొట్టేది లెఫ్ట్ గట్కా నుంచి రోషన్ నువ్వు గట్కా సైడ్ చూడు సైడ్ ఖాళీ అనుకుంటా స్టాండ్ నీకు రైట్ లా స్మోక్ వేసుకో నైస్ ఒక నాకు ఏడా స్టాండ్ కన్ఫర్మ్ అయిపోయింది సెక్సీ ఒక కిల్ వచ్చింది రోషన్ లెఫ్ట్ జోన్ మందేరా మొత్తం మందే ఇంకా ఇక్కడ వరకు ఇదంతా ఎవరిని రానియొద్దు క్లియరేగా నైస్ డన్ నేను బగ్గి తీసుకొని లెఫ్ట్ కాడుకుంటున్నా మీరు బ్యాక్ చూసుకోవాలి ఓకేనా నేను జోన్లో పెట్టుకుంటున్నా వెహికల్ చూసుకో ఇంట్లో ఉన్నారు ఇంకా పంచర్ వేస్తున్నా లెఫ్ట్ లో కాంపౌండ్ పంచర్ పట్టి మీ రైట్ ఆ కాంపౌండ్ వాళ్ళని అస్సలు వదలకూరు ఓకేనా కాంపౌండ్ వాళ్ళని ఓకే బ్యాక్ క్లియర్ కావాలి ఓకేనా ఓపెన్ లో ఫైట్ ఓపెన్ లో ఆడ రోషన్ చూస్తాడు హైడ్రా నువ్వు రైట్ లో చూసుకో మనోడు పైన ఉన్నాడు కదా ఐరిడ్జ్ ఉంటుంది నువ్వు రైట్ వాళ్ళని అస్సలు వదలకు హైడ్రా వీళ్ళకి జోన్ లేదు నీకు కావాల్సినప్పుడు స్టాండ్ని పట్టుకోను బా ఓకే వాళ్ళకి జోన్ లేదుగా ఓకే డన్ రోషన్ అప్పుడప్పుడు ఈ బుషులు కూడా చూడు లెఫ్ట్ లో బుషులు అక్కడక్కడ ఎడ్జ్ చేసి చూడు పైన స్మోక్ వేసుకో ఇంకొకటి ఓకేనా పోతా ఉంటే వేసుకొని స్టాండ్ ఎక్కడ చూస్తా నేను చూస్తున్నా రైట్ ఒకటి అడ్డు వేసుకో ఫస్ట్ నాకు కావద్దు వాళ్ళు వెళ్తారు వాళ్ళని కూడా చూసుకోవాలి కాంపౌండ్ వాళ్ళు వేసుకున్నా ఓకే ఒక టైర్ పంక్చర్ చేసిన దాసేది వెహికల్ ఉండే మన దగ్గర ఎవరి దగ్గర వెహికల్ ఉండే నీ బగ్గిల్లో ఉంటది నా బగ్గిల్ ఉందంట హైడ్రా జోన్ క్లోజింగ్ అయితే చాలు మనకి
Watch ఆయన out! వెహికల్ తీస్తున్నా అనుకుంటా గాడ్ రైట్ అలా ఓకే ఓకే చెట్టు కాడ చూడండి నా మార్క్ అది ఓకే, ఓకే, ఓకే. రెండు రైట్ వెహికల్ అట్లా నేను కొంచెం ముందడికి పోయి ఆడుతున్నా, నేను కొద్దిగా ముందడికి పోయి ఆడుతున్నా. వీళ్ళు వెగిలిసి రైట్ కోతుళ్ళు రైట్లోకి వెళ్ళి పోతురు చూడు రే. అంటే మీరంతా జోన్కి రావాలి. స్మోక్ చేసి పెడుతున్నాడా ఇప్పుడు 1 HP మీకు జోన్కి స్మోక్ చేసి పెట్టినా చూడండి. నైస్. ఇద్దరు నాకు పోయి తీసేయండి. క్లియర్ చేసుకొని నేట్ చేయి. దూరం ఆగి నేట్ చేసుకో. నెంబర్ 1 నెంబర్ 4 పోండి. నేట్ చేసుకొని దూరం ఆగి దగ్గరికి వెళ్తున్నావు మరి. మనోడు ఏంది అక్కడికి వేయండి. నెంబర్ 1 క్లోజ్కి వెళ్ళిపోయిండు. నేట్ చేసుకోండి. మనోడు కవర్ కొట్టరి. నేను వెహికల్ చెప్తున్నా. ఎక్కడ ఉన్నారు చెప్పు. స్మోక్ లోనే ఉన్నారా? మరి వెళ్ళిపోతున్నావు. నెంబర్ 3 వెళ్ళిపోతున్నావు. ఏడా నాకు మనం దగ్గరనా? నైస్. ఆగండి. జోన్ మనకి జోన్ బ్యాక్ ఉంది. బ్యాక్ రండి. కొంచెం బ్యాక్ వచ్చి ఆడుకోండి. అరే నేను సేఫ్. నా దగ్గరకు వచ్చి జోన్ మందే. స్మోక్ చేసి ఫస్ట్ స్మోక్ లేదు లెఫ్ట్ లో కూడా స్మోక్ చేసుకోవాలి. లెఫ్ట్ వేసుకో ఫస్ట్. లెఫ్ట్ లో అక్కడ నుంచి కొడతారు. మీరు జోన్లోకి రానియద్దు. నెంబర్ 1 నెంబర్ 4 అసలు రానియద్దు. లెఫ్ట్ లో వచ్చిర్రు మా లెఫ్ట్ లో పూర్తి లెఫ్ట్ లో. అది ఎందుకు పడుతుంది స్టన్ సరే జర్రసేపు వాడేసిండు ఎనిమిగాడు కానీ జర్రసేపు హోల్డ్ చేసుకున్నారంటే అయిపోతుంది. స్మోక్ చేసుకోరు. రైట్ లో వచ్చేమో. స్మోక్ చేసుకోరు. వాడు లెఫ్ట్ లో ఒక్కడో ఇద్దరు పడ్డే వాడికి రైట్ లో తీసే రుద్రాను. నువ్వు ఆరాంసే తీసి ఒక్కడో ఇద్దరు అంతే కదా రుద్ర. రైట్ అంటే తీసుకోవాలి. ఇప్పుడే తీసుకున్నా 180 ఉన్నాయి. నేను హైడ్రా దగ్గరికి వెళ్తున్నా. హైడ్రా నువ్వు సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే మనోళ్ళే జోన్లోకి వస్తారు. ఆరామ్స్ వచ్చేస్తారు. నువ్వు సర్వైవ్ అవ్వాలి. హైడ్రా లెఫ్ట్ నుంచి మాత్రం స్మోక్ చేసుకుంటూనే ఉండు. ఓకేనా? లెఫ్ట్ నుంచి పడ్డాయి నాకు. నెంబర్ 3 రావచ్చు. టీమ్ 16 టీమ్ 7 అయిపోయింది. కష్టం. ఇంకా నేట్స్ పడుతూనే ఉన్నాయి. అబ్బా ఇంకా చెప్పినా కదా ఇంత వద్దని. బయటకు వచ్చేది లోపలికి వచ్చేది ఉండే. వీడు అవుట్. రైట్ సైడ్ అవుట్. ఇద్దరు అవుట్. ఇల్లు హైడ్రా రైట్ లో వీడు ఏఆర్సీ వాడు అక్కడ కొట్టిండు. 2-2-1 అనుకుంటా. 2-2-1 స్మోక్ చేసారు. నేడ్ చేసారు. హైడ్రాక్ ఉందా జోను? డిన్నర్ మనది. నేడ్ చేసి ఆడి పోయేది లేకుండా అంతగానం బ్యాక్ వచ్చేయమని చెప్పిన. తినడానికి 4 + 6 10 points. 1v3 4 kills ఏనా? పోయినాయి అవే. లాస్ట్ లో నాకు 2 knockలు షాట్ ఉన్నాయి. పోయినాయి అవి. అలా ఆగకుండేది ఉండే రోషన్. మీరు వచ్చేసేది దాని నుంచి మళ్ళీ మనం నేను వచ్చేసా. మీరు కూడా ఫాల్ బ్యాక్ అంటే అయిపోతుండే. మీరిద్దరు రప్ అని వచ్చేస్తే మంచిగా. లెఫ్ట్ లో తక్కువ ఉంది కదరా. దాన్ని ఏమంటారు ఎనిమీస్. రైట్ లో ఇప్పుడు వాడు క్లోజ్కి వచ్చి నేడ్ చేసుకుంటాడు. అట్లా పాక్కుండా వచ్చి. అదే హైడ్రో సైడ్ ఉండుంటే బాగుంటుండే. త్రీ 4 కొడదాంలే నెక్స్ట్ మ్యాచెస్. అట్లా ఉండదు. ఆడ క్లియర్ చేసుకొని ఎప్పుడు కానీ రమ్మన్నప్పుడు బ్యాక్ వచ్చేసేటట్టే రండి. ఓకేనా? జనరల్ లో పోయి IMEI నెంబర్ ఉంటది కదా. ఈ స్పోర్ట్స్ అథ్లెట్. అదా ఓకే.
ఐడికి వచ్చింది ఐడిపి 9-5 అంటే స్టార్ట్. ఓన్లీ 5 minutes. ఏడి ఉందో అల్లంతా